హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్తి కోటగిరి. ఇవాళ మీ ముందుకి ఇంకొక వ్లాగ్తో వచ్చేసిన అనమాట. ఈ వ్లాగ్ కూడా చాలా స్పెషల్ అనమాట. ఈ వ్లాగ్ తెలిస్తే నా హిస్టరీ మొత్తం తెలిసినట్టే అనమాట. నాకు చాలా ఇంపార్టెంట్ అయిన వ్లాగ్ ఇది. ఈ టెంపుల్, ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ టెంపుల్ అయితే చాలా స్పెషల్. ఆ టెంపుల్కి వెళ్తే నాకు దొరికే ప్రశాంతత ఏడ దొరకదు అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది నాకు ఎస్పెషల్లీ. దీనికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ మొత్తము మనం ఆన్ ద వేలో తెలుసుకుందాము. ప్రస్తుతానికైతే మనం రెడీ అయ్యేసి టెంపుల్కి వెళ్దాము. ఆ టెంపుల్ ఏందో కూడా నేను మీకు ఆన్ ద వేలో మొత్తం చెప్తాను. ఇక లేట్ ఎందుకు, వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. రెడీ అయ్యేసి నేను, మమ్మీ, డాడీ ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ వచ్చేసి అల్లురమ్మ టెంపుల్ అన్నమాట పేరు. ఇది వచ్చేసి ఎక్కడనే మమ్మీ ఊరు? లింగంపేట దగ్గరనంట, మా డాడీ చెప్పిండు. కొంచెం పల్లెటూరు అనమాట. ఇది లోపలికి వెళ్ళాలి. నేను మీకు కరెక్ట్గా డీటెయిల్గా చెప్తా ప్లేస్. ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. నాకు చాలా ఇష్టమైన టెంపుల్. సో నేను కొంచెం లేట్గా పుట్టిన అనమాట. మా మమ్మీ డాడీ చాలా దగ్గర చాలా టెంపుల్స్ తిరగడము అన్నీ చేశారనమాట. ఫైనల్గా అల్లురమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అమ్మ ఉంటుంది అనమాట. ఆ అమ్మ చెప్పినట్టు ఒక దీక్ష లాంటిది మా మమ్మీ ఫాలో అయింది. సో అప్పుడు నేను పుట్టాను. అది మాకు నమ్మకం అనమాట. టెంపుల్ చాలా మంచి టెంపుల్ అని మాకు చాలా ఇట్లా నిరూపణ అయిందనమాట. మేము అది ఫేస్ చేసాం కాబట్టి మాకు తెలుసు దాని వాల్యూ. మమ్మీ అదంతా ఫాలో అయింది. తను చెప్పినట్టు ఆ టైంలో నేను పుట్టడం కానీ అక్కడ జరిగిన సీక్వెన్స్ కానీ అదంతా తను చెప్పినట్టే అయింది. మేము చాలా నమ్ముతాం అన్నమాట ఆ అమ్మని. ఇప్పుడు అయితే ఆ అమ్మ లేదు, కానీ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ ఉంది. ఇంకా చెప్పాలంటే టెంపుల్ చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు. నేను చిన్న ఉన్నప్పుడు అయితే టెంపుల్ ఒక చెట్టు దగ్గర, ఒక చెట్టు కింద జర్ర అమ్మవారు అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు అందరికి తెలిసి కాస్త టెంపుల్ కూడా ఊరి వాళ్ళందరూ కలిసి చాలా పెద్దగా కట్టించారు. టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. నేనైతే ప్రతి ఇయర్ ఒక్కసారన్నా పక్క దర్శనం చేసుకుంటా. ఇక ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మా మమ్మీ డాడీ చెప్తారు. అక్కడికి వెళ్ళినాక కూడా టెంపుల్ ఎంత పెద్దగా కన్స్ట్రక్షన్ అయింది, ఎంత మంచిగా కట్టించారు ఊరి వాళ్ళు, అంతా చూపిస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్. మేము ఈరోజు రెడీ అయ్యేసి అల్లూరమ్మ అని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నాం. అది ఎక్కడ అంటే లింగంపేట నుండి కోమటూరు అని ఉంటుంది, కోమట్పల్లి దగ్గర అల్లూరమ్మ టెంపుల్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి ఎందుకు అని అంటే నాకు అక్కడ అమ్మవారు ఒక పెద్ద వరం ఇచ్చింది. ఆ వరం ఏంది అని అంటే నా పెళ్ళైనాక 5 years వరకు పిల్లల గురించి చాలా ఎదురు చూశాను. నా పెళ్ళైనాక 5 yearsకి పుట్టింది మా పాప. అయితే మా పాప కోసం ఎక్కడెక్కడో తిరిగాను, చాలా హాస్పిటల్ తిరిగాను, బయట ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాను. కాకపోతే నాకు ఒక అమ్మవారి రూపంలో ఒక ఆమె చెప్పింది అడ్రస్ అని చెప్పేసి నేను అల్లూరమ్మ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఎట్లా ఉన్నాయంటే మామూలుగా చిన్న పల్లెటూరు, ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉండేది, ఒక అమ్మవారి లాగా కూర్చుండేది తను. అబ్బా ఇక్కడ చెప్తే నాకు అవుతుందా అని నేను అనుకునేదాన్ని. కాకపోతే అక్కడికి పోయినాక తెలిసింది నాకు ఆ విలువేంది అనేది. అక్కడికి వెళ్ళగానే అమ్మవారు నన్ను చూడగానే చెప్పింది. ఆమెకు క్షిగం అనేది వస్తుండే అన్నట్టు, ఏది ఉన్నామే రియల్గా చెప్తుంది అన్నట్టు. అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటే మీకు 5 weeksలో 5 వారాలలో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది కంపల్సరీ అని చెప్పేసి చెప్పింది. ప్రతి వారం వెళ్ళిన 5 వారాలల్లో నాకు రిజల్ట్ తెలిసిపోయింది. ఏంది అని అంటే నేను ప్రెగ్నెన్సీ అనేసి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆమె చెప్పింది, నీకు కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ప్రతి మంత్ ఎగ్జాక్ట్లీ రావాలి. డెలివరీ అయ్యే టైం వరకు కూడా నువ్వేం భయపడకు, అయ్యో రోడ్డు ఇలా ఉంది అలా ఉంది అని టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా అని చెప్పింది అమ్మవారు. ఎట్లా ఉండేదంటే రోడ్డు కూడా కంకర్ రోడ్డు, అసలు బాగుండేది కాదు. నాకు లోపల టెన్షన్ అయ్యేది, అమ్మో నేను ప్రెగ్నెంట్ ఎట్లా అనేది, ఎందుకంటే చాలా ఎదురు చూడగానే అయింది కాబట్టి. కాకపోతే అమ్మవారి దయ వల్ల ప్రతి మంత్ వెళ్ళేదాన్ని. డెలివరీ టైంకి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని నేను డెలివరీకి వెళ్ళిన. మంచిగా అమ్మవారి దయ వల్ల నాకు అమ్మవారే పుట్టింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారు చెప్పింది అన్నట్టు, నా పైన ఆ అక్షరంతో నువ్వు పెట్టుకోవాలా, నీకు పాపనే పుడుతుంది అని చెప్పింది. అలాగే నాకు ఆ అక్షరంతోనే పెట్టుకున్న ఆడపిల్లనే పుట్టింది, అమ్మవారే పుట్టింది. కాకపోతే నాకు మంచిగా అంటే ఎంత మంచిగా అనిపించింది అంటే అసలు నేను లైఫ్లో మర్చిపోను అమ్మవారిని. కంపల్సరీ నా బిడ్డకు దర్శనం చేయించుకోవడానికి 1 yearకి ఒకసారి ఎగ్జాక్ట్లీ అమ్మవారి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ వెళ్తాను నేను.
మేమందరం కూడా దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని మేమందరం వస్తాం. అక్కడికి వెళ్ళగానే మా పాపకి ఎట్లా అంటే సొంత తల్లి గారింటి కంటే ఎక్కువ నా లోపల సంతోషం కలుగుతుంది అంట. అక్కడికి వెళ్ళగానే తను ఇప్పటికి కూడా చెప్తుంటది, మమ్మీ అక్కడికి వెళ్ళగానే ఎందుకు అంత ఆనందం అనిపిస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటది. అందుకే అమ్మవారి దయ మాత్రం మా పైన ఎప్పుడు ఉండాలి. మీరు కూడా కంపల్సరీ అందరి ఆ అమ్మవారి దర్శనానికి ఏమన్నా కోరికలు ఉన్నా ఏమున్నా ఆమె కంపల్సరీ తీరుస్తుంది. ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఏ ఆపదలు వచ్చినా అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. నాకైతే చాలా పవర్ఫుల్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. నేను మాత్రం అమ్మవారిని మర్చిపోను. నా లైఫ్ లాంగ్ నేను అమ్మవారిని గుర్తుంచుకుంటా. ఎందుకంటే నాకు మహా పెద్ద భాగ్యం ఇచ్చింది ఆమె, నేను ఎట్లా మర్చిపోతా. అందుకే మా అమ్మవారి దయ మా కుటుంబం పైన అందరి పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ అమ్మవారు నాకు చెప్పిన అమ్మవారు అయితే ఆమెకు ఇట్లా వస్తుండే శిగమని చెప్పాను కదా, పాపం ఆమె తను చనిపోయింది. కాకపోతే చనిపోయినా ఆ టెంపుల్ మాత్రం అందరికి మంచిగా అనిపించి అందరూ కూడా ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ మాత్రం చాలా పెరిగిపోయింది. అప్పట్లో ఏముండేది కాదు, ఒక చెట్టు కింద ఒక పుట్ట అంతే ఉండేది. కానీ ఇప్పుడు చాలా రోజు రోజుకి డెవలప్మెంట్, అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అందరూ మంచిగా ఇస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా అయింది. ఇప్పుడు అక్కడ ఆ అమ్మవారు ఉంది, కాకపోతే అక్కడ మనకు చెప్పే అమ్మవారు ఆమె చనిపోయింది. కాకపోతే ఆ అమ్మవారి దయ అయితే అనుగ్రహం అయితే ఉంటుంది కదా. అమ్మవారు ఎప్పుడైనా పవర్ఫుల్లే. ఇంకా అమ్మవారు ఉంది లేదని అనుకొని మాత్రం అనుకోవద్దు. కాకపోతే అమ్మ దయ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ మనం నెరవేర్చుకుంటది కంపల్సరీ. మన అమ్మ మన గురించి తెలుసు కదా అన్ని ప్రతి ఒక్కటి. అందుకోసమని ఇప్పుడు మేము ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్తాము. ఇప్పుడు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని చూపిస్తాను మీకు. చూడండి ఎంత పెద్దగా అయిందో టెంపుల్, అసలు చాలా సూపర్గా ఉంటుంది. నేను చెప్పాను కదా ఈ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్గా మా మమ్మీ చెప్తుంది అని. ఇది అన్నమాట టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ అండ్ నా యొక్క బ్యాక్ స్టోరీ అన్నమాట. నాకు కూడా మమ్మీ చెప్పినట్టు పక్కా ఈ టెంపుల్కి వెళ్తే ఏమో కానీ మంచి పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో ఇయర్లో ఒక్కసారైనా పక్కా దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. ఇప్పటిదాకా మిస్ అయింది అస్సలు లేదు. మిస్ అయితే మాత్రం చాలా ఫీల్ అయిపోయి అప్పుడే నాకు అర్థమైపోతుంది, అయ్యో మనం టెంపుల్కి వెళ్ళలేము ఈసారి, వెళ్ళాలి అని నా థాట్లకు రాగానే పక్కా వెళ్ళిపోతాం అనమాట టెంపుల్కి. ఇప్పుడు ఆ అమ్మ మాకు చెప్పిన అమ్మ లేదు కానీ టెంపుల్లో అమ్మవారు అయితే ఉంటుంది కదా, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నా చాలు ఆ తృప్తి అనేది ఉంటుంది అనమాట. అండ్ మేము పిలిచినందుకు నా తొట్టెలకు కానీ అన్నిటికి వచ్చింది అనమాట ఆ అమ్మ. అండ్ నా పుట్టెంటికలు కూడా ఇక్కడే కట్ చేయించారు మమ్మీ వాళ్ళు. మాకు చాలా పెద్ద స్పెషల్ అయిన టెంపుల్ ఇది. మీకు చూస్తే అప్పట్లో నేను మీకు పిక్స్ పెడతాను. ఇక్కడ ఎంత చిన్న ఉండేదో టెంపుల్, ఖాళీ చెట్టు కిందనే పుట్ట ఒకటి ఉంటుంది. ఆ పుట్ట మీద కూర్చొని అమ్మవారు ఒక అమ్మ లోపలికి వచ్చేదన్నమాట. తను చెప్పేదన్నమాట ఇట్లా అని. మాకు అసలు మేము నమ్మేవాళ్ళం కాదు, ఇవన్నీ ఉంటాయా కొన్ని ఫ్రాడ్స్ అట్లా అని అనుకునే వాళ్ళం. కానీ పోయి మమ్మీ వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు తెలిసి వచ్చింది ఇది నిజమని. దానికి సాక్ష్యంగా నేనే అనమాట, మీకు తెలుసు. ఇక వాళ్ళు కోరిన కోరికకి నేనే సాక్ష్యం. ఇంత పెద్దగా ఇప్పుడు ఇలా ఉన్నాను, దానికి అమ్మవారి దయ ఉంటేనే అవుతుంది. అండ్ ఆ మీద పెట్టాలి కాబట్టి నా పేరు ఆర్తి అనమాట. సో అట్లా నా బ్యాక్ స్టోరీ మొత్తం ఇదనమాట. ఇక ఇప్పుడు టెంపుల్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో టెంపుల్ మీకు చూపిస్తాను. తినే అనమాట. నేను చెప్పిన అల్లురమ్మ దేవత వచ్చేదనమాట తనకి. ఇవన్నీ నా ఓల్డ్ ఫొటోస్ అనమాట. నా పుట్టెంటికలు, తొట్టెల, నా ప్రతి ఒకేషన్లో కూడా తను వచ్చింది. మేము పిలిచాము, మేము అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. సో అలా ప్రతి ఒక్క ఈవెంట్ నాది అక్కడే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మొత్తం పచ్చని పొలాలు, ఇంకా డీప్ ఫారెస్ట్, మొత్తం అడవే ఉంటుందన్నమాట. జర్నీలో మొత్తము ఒక చిన్న పల్లెటూరులో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్కి ముందర ఒక వాటర్ ఏరియా ఉంటుంది, దానికి ఆపోజిట్ లోనే టెంపుల్ ఉంటుంది. ప్రజెంట్ టెంపుల్ చూడండి ఎంత పెద్దగా కన్స్ట్రక్షన్ చేయించారు. అప్పుడు జస్ట్ ఒక చెట్టు కిందనే ఉండేది, ఇప్పుడైతే మంచిగా కట్టించారు అమ్మవారి టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పుట్ట ఉంది చూడండి, ఇదంతా మొత్తం న్యాచురల్ పుట్ట అన్నమాట. నిజంగా అదే వచ్చిన పుట్ట, నార్మల్గా ఫేక్గా క్రియేట్ చేసింది అయితే కాదు. ఇక్కడ అమ్మవారిని చూస్తే మాత్రం చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది నాకు. మనకి ఎల్లమ్మ, పోచమ్మ ఇలా దేవతలు ఉంటాయి చూడండి, సేమ్ అలానే అన్నమాట ఈ దేవత కూడా. కాకపోతే పేరు వచ్చేసి అల్లురమ్మ అని అంటారు.
ఈ టెంపుల్లో కూడా మనము కోరిన కోరిక నెరవేరితే కానీ సేమ్ మనము అమ్మవార్లకి బలిస్తాం చూడండి, మేకలు కోడులు, అలాగే ఇక్కడ కూడా బలి ఇస్తారనమాట. నేను పుట్టినప్పుడు ఈ అమ్మవారి దగ్గర అయితే మా డాడీ వాళ్ళు కోడిని కోయించారు. ఒక 2 or 3 నాకు ఐడియా లేదు, కోడ్లను కోయించారనమాట మా డాడీ. యాజ్ ఎ వైశ్యాస్గా మేము అవి చెయ్యము రిచువల్స్, కానీ అక్కడ ఆ కోరిక నెరవేరితే తప్పకుండా చెయ్యాలి అన్నారని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ దావత్ అయితే చేపించారు నేను పుట్టినందుకు. అండ్ ఇది సండే రోజు కాబట్టి వేరే వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ వాళ్ళు మేకల్ని జలిస్తున్నారు అనమాట, మేకల్ని కోస్తున్నారు. అది చూసి నాకు నా పాత డేస్ మా మమ్మీ వాళ్ళు చెప్పినవి అన్ని గుర్తుకొచ్చాయన్నమాట. చెప్పాను కదా, ఇదే అమ్మవారు అల్లూరమ్మ. ఎంత బాగుంది చూడడానికి, 2 కళ్ళు చాలట్లేదు. చాలా ఎంత సంతోషం అనిపిస్తుందో. అమ్మవారి దర్శనం కూడా చాలా సూపర్గా అయింది. ఇదే అన్నమాట టెంపుల్. ఇదిగోండి మా బ్యాక్ సైడ్ చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ ఆట వస్తున్నట్టున్నారు, జనాలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళది ఫంక్షన్ ఉన్నట్టుంది. మేము మంచిగా దర్శనం చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము, ఇక అయిపోయిందనమాట. ఇక్కడ ఈ అమ్మవారికి అన్ని ఎక్కుతాయి అన్నట్టు. కోళ్ళు కోస్తారు, మేకలు కోస్తారు అన్ని. మా పాప దానప్పుడు మేము 5 కోళ్ళు కోసాము. ఎందుకంటే మొక్కాలి కదా, ఏదన్నా మొక్కు. మనము అమ్మవార్లు పోచమ్మ తల్లి అవి అంటాం చూడు, సేమ్ అట్లాంటిదే అనమాట ఈ అమ్మవారు కూడా. నేను పుట్టినందుకు 5 కోళ్ళను కోసి ఇక్కడ దావత్ కూడా చేసారు అనమాట అప్పుడు మమ్మీ వాళ్ళు. అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా ఏదైనా కోరిక నెరవేరినట్టుంది, మేకలు కోస్తున్నారు వాళ్ళు. ఇట్లా ప్రతి ఇవాళ సండే అనమాట అయితా ఉంటాయి ఇట్లా ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని. అల్లూరమ్మ మాతాకి జై, అల్లూరమ్మ దేవికి జై. చూసారు కదా, ఫైనల్ గా మేము ఇంతగానం చెప్పిన టెంపుల్ ఏదో అదనమాట. మీకు చూస్తే కనిపించవచ్చు, చిన్నగానే ఉంటది అమ్మవారు. టెంపుల్ పెద్దగా కట్టించారు మంచిగా. మన పోచమ్మ ఎల్లమ్మ టెంపుల్స్ ఎట్లుంటాయో అట్లా ఉంటది అనమాట టెంపుల్. చాలా మంచిగా దర్శనం అయింది. ఇవాళ సండే అవ్వడం వల్ల చాలా రష్ ఉందన్నమాట. మేకలను కోస్తున్నారు, యాట కోస్తున్నారు అంటారు కదా, అట్లా అన్నమాట. దావత్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇక ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇదన్నమాట ఇవాళటి బ్లాగ్. మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.